హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరణానికి గంట ముందు తప్పక కనిపించే 5 సంకేతాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. గరుడ పురాణంలో జననం నుండి మరణం వరకు, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి చెప్పబడింది. గరుడ పురాణంలో గరుత్మంతుడితో విష్ణువు సంభాషణ వివరణ ఉంది. మరణం అనేది పుట్టిన ప్రతి జీవికి తప్పనిదే. అయితే మరణం ఎప్పుడు వస్తుంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. గరుడ పురాణంలో మరణం ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఒక వ్యక్తి మరణానికి ముందు సంకేతాలను ఎలా పొందుతాడు, ప్రతి వ్యక్తి మరణ సమయం ముందుగానే నిర్ణయించబడి ఉంటుందట. కానీ ఆ సమయం దేవునికి మాత్రమే తెలుసు. అయితే మరణానికి ముందు ప్రతి వ్యక్తి కొన్ని సంకేతాలు పొందుతాడు. దాని ద్వారా మరణం దగ్గర ఉందని తెలుసుకోగలుగుతాడు. మొట్టమొదట సంకేతం, చనిపోయే ముందు ఒక రహస్యమైన ద్వారం కనబడడం. గరుడ పురాణం ప్రకారం చనిపోయే సమయం దగ్గరికి వచ్చినప్పుడు మనిషికి కలలో విచిత్రమైన ద్వారాలు కనబడతాయి. కొంతమందికి ద్వారం నుంచి మంటలు వెలువడుతూ కనబడతాయి. కొంతమందికి చాలా ప్రకాశవంతమైన వెలుగు కనిపిస్తుంది. ఎవరికైనా ఇలాంటి సంకేతం కనిపిస్తే వాళ్ళు దాదాపుగా ఒక్క రోజులో చనిపోతారు. కలలో కనబడే ద్వారం స్వర్గానికి, నరకానికి సూచిస్తుంది. చనిపోయే ముందు ఏ ద్వారం అయితే కలలో కనబడుతుందో ఆ ద్వారాన్నే చనిపోయిన తర్వాత చూస్తారు. చనిపోయే ముందు కలలో ద్వారం కనబడుతుంది, కానీ ద్వారం వెనకాల ఏముందో ఎవ్వరికీ కనబడదు. వాళ్ళు స్వర్గం అందాన్ని చూడలేరు, లేదా నరకంలోని శిక్షలు చూడలేరు. వాళ్ళకి కేవలం చాలా విశాలమైన స్వర్గం, నరకం యొక్క ప్రవేశ ద్వారాలు మాత్రమే కనబడతాయి. రెండవ సంకేతం ఏమిటి అంటే కలలో పూర్వీకులు కనబడడం. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన కొన్ని రోజుల ముందు మనుషులకు కలలో కొన్ని సంకేతాలు లభిస్తాయి. సంకేతాలు అన్నీ వాళ్ళ పూర్వీకుల ద్వారా తెలుస్తాయి. వారి కలలో వారికి పూర్వీకులు కనబడతారు. ఒకవేళ కలలో పూర్వీకులు ఏడుస్తూ కనబడితే, లేదా చాలా బాధపడుతూ కనబడితే వాళ్ళు కొన్ని రోజుల్లో చనిపోతారు. వాళ్ళకి చనిపోయిన వ్యక్తులు పదే పదే కనబడుతూ ఉంటారు. కొంతమంది వీటిని సాధారణ కలలుగా భావిస్తారు, కానది మరణం యొక్క సంకేతం. పరలోకంలో ఉన్న పూర్వీకులు మనతో మాట్లాడడానికి కలలో వస్తారు. మూడవ సంకేతం ఏమిటంటే మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఉన్న గీతలు అకస్మాత్తుగా తేలిగ్గా మారిపోతాయి. గరుడ పురాణంలో కూడా అలాంటి సమయంలో కొందరి చేతిపై ఉన్న రేఖలు కూడా కనిపించకుండా పోతాయని చెప్పబడింది. ఇది కూడా మృత్యువును సమీపిస్తున్నదన్న సంకేతంగా అర్థం చేసుకోవాలి. నాలుగవ సంకేతం ఏమిటంటే వాళ్ళ జీవితాంతం చేసిన పనులు గుర్తుకు రావడం. ఎవరైనా చనిపోయే సమయం దగ్గరికి వస్తే వాళ్ళకి సడన్గా వాళ్ళు చేసిన చెడ్డ పనులు గుర్తుకు వస్తాయి. వాళ్ళు ఆలోచనల నుంచి బయటపడాలి అనుకున్నా కానీ బయటపడలేరు. దీనితో పాటు వాళ్ళ జీవితంలో చేసిన మంచి పనులు కూడా గుర్తుకు వస్తాయి. వాళ్ళు ఈ సమయంలో చేసిన మంచి పనులు, చెడ్డ పనులను గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు చేసిన పనులు ఎందుకు గుర్తుకు వస్తున్నాయో వారికి అర్థం కాదు. అప్పుడు జీవితంలో తాము చేసిన చెడు పనులకు పశ్చాత్తాపపడతారు. ఈ సమయంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఉన్నారో వాళ్ళు గుర్తించలేరు. ఈ సంకేతాలు కొంత సమయం వరకు మాత్రమే కనబడతాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ గతంలో చేసిన పనుల ఆలోచనల నుంచి ప్రస్తుతంలోకి వస్తారు. తర్వాత వాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు. ఐదవ సంకేతం ఏమిటంటే యమదూతలు దగ్గరికి వచ్చినట్టు అనిపించడం. ఎవరికైతే యమదూతల దగ్గరకు ఉన్నట్టుగా అనిపిస్తుందో వాళ్ళు చనిపోయే రోజు దగ్గరలోనే ఉంది, వాళ్ళ సమీపంలో వాళ్ళని లాగుతున్న ఏదో ఒక విచిత్రమైన శక్తి ఉందని వారికి కనిపిస్తుంది. ఇది జరిగిన కొన్ని నిమిషాలలో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. వాళ్ళ ముందు యమదూతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళను చూసిన వెంటనే మనుషుల మానసిక సమతుల్యతను కోల్పోతారు. వాళ్ళు యమదూతలను చూసిన వెంటనే చాలా భయపడతారు. కానీ వారు ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు. వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళు ఎంత ఏడ్చినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాదు. ఇది జరిగిన కొన్ని క్షణాల్లోనే వాళ్ళు చనిపోతారు. ఈ విధంగా గరుడ పురాణం ప్రకారం చావు ఎదురయ్యే ముందు సంకేతాలను లభిస్తాయి. ఇలాంటి చివరి నిమిషాలలో మనుషులు కేవలం ఈశ్వరుని స్మరించుకోవాలి. ఇవి కాకుండా కొన్ని సంకేతాలు తెలియజేశారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరణం ముందు మన ముఖం అద్దంలో కనిపించదట. నీళ్లలో చూసినా, నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెబుతున్నారు.
మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్నీ నల్ల రంగులోనే కనిపిస్తాయి. నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెబుతున్నారు. చనిపోయే వారికి ఖచ్చితంగా అవి అర్థమవుతాయని చెబుతున్నారు. అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చేయ దానికదే అదురుతుందని చెబుతున్నారు. మరణానికి ముందు రోజు పావురం, కాకి, గద్ద ఏ ఒక్కటైనా మన తల మీద వాలినా, తలని తన్నుకుంటూ వెళ్ళినా మరణ సంకేతంగా చెబుతున్నారు. చనిపోయే ముందు రోజు శివపార్వతుల దంపతుల రూపంలో పరామర్శించడానికి వస్తారని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు 2 పిచ్చుకలు నీళ్లలో స్నానం చేస్తూ కనిపిస్తాయని, తీతపు పిట్ట ఇంటిపై నుండి వెళ్తుందని చెబుతున్నారు. ఇక మరణానికి ముందు రోజు రాత్రి యమభటులు పేరు అడిగి కన్ఫర్మ్ చేసుకుంటారని చెబుతున్నారు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మరణం ముందు ఈ సంకేతాలన్నీ వస్తాయని చెబుతున్నారు. ఎవరికైనా కలలో కాలిపోతున్న చితి కనబడితే లేదా కాలిపోతున్న కర్రలు కనబడితే ఇది కూడా చావుకి సంకేతమే. ఇలాంటి వ్యక్తులు అతి త్వరలోనే చనిపోతారని అర్థం. ఎవరైతే తమ కలలో తాము పాడను చూస్తున్నారో వాళ్ళు చావుని ఎదుర్కోవలసిన సమయం చాలా దగ్గరలోనే ఉందని గమనించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.